ఆదివారం మాంసాహారం మానివేస్తే జరిగే అద్భుతాలేంటో తెలుసా? ఆదివారం మాంసాహారం తినడానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? 100% సంబంధం ఉంది. మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రార్థనలకు కావాల్సిన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మనము కూడా దాన్ని సెలవుగా పాటిస్తూ సెలవు రోజుల్లో ఎంజాయ్ అనే పేరుతో కొంతమంది మద్య మాంసాలు, మరికొంతమంది మాంసాహారంతో రోజును గడిపేస్తున్నారు. ఇంకొంతమంది మాంసాహారం తీసుకోమని డాక్టర్లే చెబుతున్నారు అంటుంటారు. వారు చెప్పేది ఆరోగ్యం సరిలేని వారు త్వరగా శక్తి పుంజుకోవడానికి. మాంసాహారం కూడా ఒక రకంగా స్టెరాయిడ్స్ లాంటివే. తొందరగా శక్తినిచ్చి శరీర శక్తిని మింగేస్తుంది. ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్ని రవివారంగాను పిలుస్తారు. ఆంగ్లంలో సైతం సండే అంటూ సూర్యుని ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య కారకుడు. అనారోగ్యాలు ఉన్న వారిని ఆదివారం నాడు సూర్య భగవానుని పూజించమని, ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవమని చెబుతారు. అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం ఎండలో ఉండడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నది జ్యోతిష శాస్త్రం చెబుతున్న వాస్తవం. మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరానికి రజోగుణం పట్టి ఉంచుతుంది. దానివల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేం. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకుండా ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుంది. అంతేకాదు ఈ రోజు సూర్యునికి ఆజ్యం ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. కావాలంటే ఓ 7 ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదవడం, మితాహారం తీసుకోవడం, సూర్యోపాసన చేయడం లాంటివి చేయండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. మాంసాహారం తినేవారు ఓ 7 ఆదివారాలు దానికి దూరంగా ఉండడం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు కదా. శాస్త్రం చెప్పిన ఈ విషయాన్ని కాస్త పాటించండి, ఆరోగ్యవంతులు కండి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.